అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇప్పుడే చూసొచ్చా. స్టోరీ విషయానికి వస్తే కొత్తగా ఏముండదు, అదే పాత చింతకాయ పచ్చడి. కొడుకు తల్లి తండ్రి మధ్య ఎమోషన్స్. ట్రైలర్ చూసినా మీకు అదే అర్థమవుద్ది. సినిమాలో కూడా అదే ఉంటుంది. ఒక్క ముక్క కూడా ఎక్కువ ఉండదు. స్టోరీ ఎలాగో పాతదే, కనీసం టేకింగ్ సాంగ్స్ ఇలాంటి ఏది కూడా కొత్తగా ఉండదు. అదే ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్. కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు మా నుంచి చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్లోని కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి. ముందు పాజిటివ్స్ చెప్తా. ఎన్టీఆర్ గారు అన్నట్టు క్లైమాక్స్ ఏదో కొంచెం కొత్తగా ఉన్నది అనిపించింది. కొత్తగా కాదు, బెటర్గా ఉంది. కొంచెం పర్లేదు అనిపించింది అంతే. మిగతా సినిమా అంతా గోవిందార్పణం. మూవీలో స్టోరీకి అడ్డంగా సాంగ్స్ ఏమీ రావు. ఓన్లీ ఒక్క సాంగే ఉన్నది, అది ఫస్ట్ హాఫ్లో. కానీ సాంగ్ అయితే బాగాలేదు. కళ్యాణ్ రామ్ గారు చిన్న కూతురు చెప్పిందని చెప్పి డ్యాన్స్ ఏదో ట్రై చేశారు, పర్లేదు అనిపించింది. మూవీలో ఒక బీజియం బాగుంది అనిపించింది. కానీ దరిద్రం ఏంటంటే మూవీ మొత్తం అదే కొట్టేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే కొట్టడం. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఏ సెంటిమెంట్ సాంగ్లు అయ్యే ట్రై చేశారు, నాకైతే ఎక్కల. వేరే సినిమాల్లో కనీసం చెవుదాకానే వెళ్తుందేమో, ఆఖరికి ఇది చెవుదాకా కూడా రాలేదు. డైరెక్టర్ ఇప్పుడు వరకు తెలుగు సినిమాలు చూడకుండా ఉండాలి, లేదా చూసిన సినిమాల్లో నచ్చిన సీన్లన్నీ కలిపేసి మన సినిమాలో ఈ సీన్ ఉండాలంట అని చెప్పి పెట్టేసి ఉండాలి. సెంటిమెంట్ సీన్లు చూసినప్పుడు ఎవడో సినిమా కన్ఫామ్ గుర్తొస్తుంది. మూవీలో ఫైట్స్ చూసినప్పుడేమో బోయపాటి గారి మూవీలు గుర్తొస్తాయి. ఎందుకు ఆ ఫైట్లు వస్తాయో కూడా ఎవరికీ తెలియదు. వరుసగా వస్తూనే ఉంటాయి. ప్రతి సినిమాలోని హీరో సేవియర్ అవతారం ఎత్తేయాలా, ఆ సేవియర్ అవతారం ఎత్తినప్పుడు ఎవడో సినిమా గుర్తొచ్చింది నాకైతే. మూవీ బడ్జెట్ కన్నా కేకుల కోసం ఎక్కువ బడ్జెట్ అయిందేమో డౌట్ నాకు. కళ్యాణ్ రామ్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, బర్త్డేకి ఈ సినిమాకి లింక్ ఉంటుందని చెప్పి, మంచి ఎమోషన్ ఉంటుంది సినిమాలో అని. ఆయనకి అనిపించిందేమో ఎమోషన్ అని, చూసేవాడు ఎవరికి అనిపించదు. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, విజయశాంతి గారు ఆవిడ రోల్లో ఆవిడ బాగానే చేశారు. ఈ ఏజ్లో కూడా యాక్షన్ సీక్వెన్స్లో బాగానే ఫుల్ ఆఫ్ చేశారు అనిపించింది. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ అయితే క్లైమాక్స్లో ఏదో కొంచెం పర్లేదు అనిపించింది. మిగతాదంతా ఎప్పట్లానే ఉంది, కొంచెం కూడా కొత్తగా లేదు. రిమైనింగ్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ రోల్స్లో బాగానే యాక్ట్ చేశారు. కొంతమంది యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్లో ఉంటుంది, తప్పలేదు, చూడాల్సి వచ్చింది. అలాగే మై ఫైనల్ వర్డ్ ఈస్, థియేటర్కి వెళ్ళి చూడడం కానీ ఈ మూవీని మన తెలుగు ఓల్డ్ మూవీస్, అమ్మ సెంటిమెంట్ నాన్న సెంటిమెంట్ ఉన్న సినిమాల్ని వరుసగా ప్లే చేసుకుని చూడడం బెటర్. ఛత్రపతి, ఎవడు, మన బోయపాటి గారి సినిమాలు ఇలా వరుసగా ప్లే చేసుకుని చూడడం బెటర్. మై రేటింగ్ ఈజ్ 1.5 ఓన్లీ ఫర్ క్లైమాక్స్. దట్స్ ఇట్ గాయస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.